తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, నేనేంటి పొట్టు కోసం పందులతో పోరాడుతున్నాను, నా తండ్రి ఇంట పనివారికి కడుపు నిండా భోజనం ఉంది. వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటానని వెంటనే పశ్చాత్తపడ్డాడు. అయితే దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే, పొట్టు మనలో ఉన్నంతకాలం దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండలేము. ఇహలోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా పొట్టు 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 అని దేవుడు అంటూ ఉన్నాడు. అందులో భాగముగా మన డబ్బు ఒక పొట్టు, మన వెండి ఒక పొట్టు, మన బంగారు ఒక పొట్టు, మన ఇల్లు ఒక పొట్టు, మన స్థలాలు ఒక పొట్టు, మన అందచందాలన్నీ ఒక పొట్టు, మన విద్యా బుద్ధులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ ఒక పొట్టు. ఇవన్నీ కూడా ఒకానొక దినమున కాల్చబడటానికి పనికొచ్చాయి. అందుకని పొలంలో మనం గోధుమలు విత్తాము, వాటితో పాటు ఏం మొలిసాయని చెప్తున్నారు? సమానముగా గోధుమ చెట్టు గురుగు చెట్టు సమానంగా ఉన్నాయి, ఎట్లా గోధుమలకు ఆటంకం కలగకుండా గురుగులను పెరికేద్దుమా అని అడుగుతూ ఉన్నారు. అంటే దేవుడు అంటున్నాడు, రెండింటిని పెరగనివ్వండి. మన జీవితాల్లో ఉన్న పొట్టంతా కూడా దేనికి సాదృశ్యం చెప్పండి? అగ్నిలో వేయడానికే కదా, అన్ని అగ్నిలోనికి పోయేటి. దేవుడు అంటున్నాడు, గుర్రుగులను కూర్చి అగ్నిలో వేయండి, గోధుమలను కూర్చి కొట్టులో చేర్చండి అంటున్నాడు. గడిచిన 2025 సంవత్సరంలో ఒకవేళ మీరు చెత్తతో పోరాడారేమో, ఆస్తిపాస్తులతో పోరాడుతూ ఉన్నారేమో, అందచందాల కోసం పోరాడుతూ ఉన్నారేమో, ఇల్లు పొలాలు స్థలాలని పోరాడుతూ ఉన్నారేమో, గర్వం అహంకారంతో పోరాడి దేవుని యొక్క కృపను కోల్పోయారేమో. అదంతా చెత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చెత్త కాల్చబడిన తర్వాత నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్టుగా హృదయంలో నుండి పొట్టును తృణీకరించిన తర్వాత చిన్న కుమారునికి ఏం దొరికింది చెప్పండి? తండ్రి ఇంటికి రాగానే ఏమన్నాడు? తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరింపజేసి పాదములకు చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి గొప్ప విందు చేసినట్లు వ్రాయబడింది. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలకు ఇలాంటి ప్రశస్త వస్త్రము ధరింప చేయాలని, చేతికి ఉంగరం పెట్టి దీవించాలని, గొప్ప విందు చేయాలని, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నా పిల్లలు నిలవాలని దేవుడు మనలో ఉన్న చెత్తను కాల్చివేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.